సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు గ్రామదేవత ఇరుకడల పరమేశ్వరీదేవి పాదాల చెంత గణేష్ ఘాట్లో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మహాదీపోత్సవం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో ఆధ్యాత్మిక సువాసనలతో మహోద్భుతంగా జరుగుతుంది. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి చేపట్టిన ఈ కార్యక్రమానికి గతంలో, ఈరోజు, భవిష్యత్తులో ఎప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యేగా నేను కానీ, నెల్లూరు నగర కార్పొరేషన్ కానీ, రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు కానీ, మా కమిషనర్ గారు సూర్యతేజ గారు అందరం కూడా అన్ని రకాల కూడా వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మా పరిధిలో ఉన్నంత వరకు, నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్నంత వరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది. అందుకే సింహపురి కార్తీక దీపోత్సవ సమితి సూచనలు సలహాలు తీసుకునేదానికి, వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా చేసేదానికి కమిషనర్ గారు నేను స్వయంగా రావటం జరిగింది. గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేయమని కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ నెల 15వ తారీఖు ఉదయం 5 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. శివుడికి అభిషేకం ఉంటుంది, అదేవిధంగా హోమాలు ఉంటాయి, గోపూజ ఉంటుంది. అన్నిటికంటే మరీ ముఖ్యంగా 15వ తారీఖు సాయంకాలం 5 గంటలకి ఈ యొక్క గణేష్ ఘాట్లో వేలాది మంది మహిళలు కార్తీక దీపాలు చేతబట్టుకుని శోభాయాత్ర, ఆ శోభాయాత్ర జరిగిన తర్వాత 6 గంటలకి గంగాహారతి కార్యక్రమం ఉంటుంది. ఆ గంగాహారతి కార్యక్రమానికి హరిద్వార్ నుంచి, ఎక్కడైతే ఆ యొక్క గంగాహారతి ప్రారంభమైందో కొన్ని సంవత్సరాల క్రితం, ఆ యొక్క హరిద్వార్ నుంచి 5 మంది ప్రధాన అర్చకులు, హరిద్వార్ నుంచి 5 మంది ప్రధాన అర్చకులు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం నెల్లూరుకు ఇచ్చేసి వారు గంగాహారతి ఇవ్వడం జరుగుతుంది. చూడ చక్కని కమనీయమైనటువంటి దృశ్యం. గంగాహారతి పూర్తయిన తర్వాత 108 తెప్పలతో, గంగాహారతి పూర్తయిన తర్వాత 108 తెప్పలతో శివాకృతి రూపం ఉంటుంది. ఆ శివాకృతి రూపం కమనీయంగా, రమణీయంగా, అద్భుతంగా, మహోద్భుతంగా, ఆధ్యాత్మికంగా అద్భుతమైనటువంటి ఒక మధురమైనటువంటి ఘట్టం. 108 మంది తెప్పలతో శివాకృతిగా ఇక్కడ ఏర్పాటు కావడం జరుగుతుంది. అదేవిధంగా స్వామీజీల భక్తి ఏదైతే ఆ యొక్క ప్రవచనాల కార్యక్రమాలు ఉంటాయి. మొత్తం మీద 15వ తారీఖు నెల్లూరు నగర రూరలే కాదు, నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలందరికీ మనవి చేస్తా ఉన్నా, ఈ నెల నవంబర్ 15వ తారీఖు మీరు ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి పాదాల చెంత గణేష్ ఘాట్లో జరిగే కార్తీక మహాదీపోత్సవంలో పాల్గొండి. ఎందుకంటే కార్తీక మాసం రోజు, ఆ యొక్క కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే ఎంత పుణ్యమో, ఎంత మాంగళ్య బలమో, ఎంత కుటుంబ సౌఖ్యమో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి పాదాల చెంత స్వర్ణలింగేశ్వర స్వామి సన్నిధిలో ఇరుకడల పరమేశ్వరి పాదాల చెంత మన గ్రామ చెరువు, నెల్లూరు చెరువున జరుగుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక దీపాలు వెలిగించాలని చెప్పని కోరుకుంటూ 15వ తారీఖు ఉదయం 5 గంటల నుంచే కార్యక్రమం ప్రారంభమవుతుంది. శివుడికి అభిషేకాలతో, గోపూజలు, హోమాలు, అన్ని రకాల కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 5 గంటలకి వేలాది మంది మహిళలు కార్తీక దీపాలు చేతబట్టుకుని శోభాయాత్ర, 6 గంటలకి గంగాహారతి, హరిద్వార్ నుంచి వచ్చే 4 ప్రధాన అర్చకుల చేత గంగాహారతి పూర్తయిన తర్వాత 108 తెప్పలతో శివాకృతి ఆ యొక్క కార్యక్రమం ఉంటుంది. అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు ఏదైతే గణేష్ ఘాట్ మొత్తం కూడా హర హర మహాదేవ్, శంభో శంకర నినాదాలతో ఈ యొక్క గణేష్ ఘాట్ మారు మోగుతుంది. ఆ యొక్క రోజు ఏదైతే ఆ యొక్క దుర్గా స్తోత్రం, నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికం త్రికాల జ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరం దుర్గా స్తోత్రాలతో ఆధ్యాత్మిక భావనతో ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మృత్యుంజయ మంత్రం, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమి విబంధన మృత్యోర్ముక్షి యమామృత అన్న మృత్యుంజయ మంత్రాలతో, ఆధ్యాత్మిక భావనలతో, పూర్తిగా దైవన్మావ స్మరణతో, ఒక్క మాటలో చెప్పాలంటే కాశీ ఘాట్ని తలపించే రీతిలో గణేష్ ఘాట్ ఆ రోజు ఉంటుంది. అందరూ కూడా
పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొవాలని చెప్పని ఇది కార్తీక మహాదీపోత్సవం అని అందరికి కూడా పిలుపునిస్తుంది.